హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ అమూల్య. ఈరోజు ఫైనల్గా ఫోటోషూట్కి వెళ్తున్నాం అన్నమాట. నిజం చెప్పాలంటే 2 weeks బిఫోరే అయిపోయి ఉండాలి ఈ ఫోటోషూట్ అనేది. దానికోసం షాపింగ్ అంతా కూడా అప్పుడే చేశాను. బట్ ఏంటంటే మాకు కొంచెం హెల్త్ బాగాలేకపోవడం, మళ్ళీ వర్షం పడతానే ఉన్నింది కదా, అండ్ మళ్ళీ మా తమ్ముడు బిజీ అవ్వడం, సో ఇలా చాలా పనులతోటి పోస్ట్ పోన్ అయిపోయింది. ఈరోజు ఫైనల్లీ వర్షం ఏం లేదు అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది. అండ్ మేము లక్కీకి లవ్లీకి ఫోటోషూట్ ఎక్కడ చేపిస్తున్నాము ఇవన్నీ కూడా ఈరోజు వ్లాగ్లో నేను మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంతెంత అయింది ఏంటని చెప్పేసి. అలాగే వీళ్ళకి ఫోటోషూట్ కోసం ఏమేమి షాపింగ్ చేశానో కూడా ఈరోజు వ్లాగ్లోనే షేర్ చేసేస్తాను. రండి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఇప్పుడే లేచా, ఫేస్ వాష్ చేసుకున్నా అండ్ వ్లాగ్ చేద్దాం, బాగుంటుంది ఇంట్రెస్ట్గా. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినట్టు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. కిచెన్లోకి వచ్చేసాను. ఆల్రెడీ హరిగారు చికెన్ తీసుకొచ్చారు అండ్ ఇడ్లీ దోశ బ్యాటర్ కూడా తెచ్చేసుకున్నాం అన్నమాట బయట నుంచే. ఇప్పుడు ఇడ్లీ చేసేసుకోవాలి అండ్ చికెన్ చేసేసుకొని తినేసి తలస్నానాలు అవి చేసి ఇంకా లవ్లీని రెడీ చేద్దాం. అండ్ నేను కూడా రెడీ అయిపోతాను. ఫస్ట్ ట్రెడిషనల్గా రెడీ అయిపోయి వెళ్ళిపోయి స్టూడియోకి, తర్వాత ఇంకా మళ్ళీ డ్రెస్ చేంజెస్ అవన్నీ కూడా అక్కడ మాకు ఏసీ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఒకటి. సో అన్ని డీటెయిల్స్ చెప్తాను, రండి ఇంక వెళ్ళిపోదాం. ముందు రోజు షేర్ చేద్దాం అనుకున్నా కానీ ప్యాకింగ్ అవన్నీ కుదరలేదు. అందుకే ఈరోజు ఇంకా ప్యాకింగ్ చేసుకుంటున్నానండి. ఫాస్ట్గా ఏమేమి కావాలో అన్నీ పెట్టేసుకున్నా. ఏమైనా మిస్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి లక్కీ లవ్లీకి అయితే 4 తీసుకున్నాను అన్నమాట డ్రెస్సెస్ అనేటివి మ్యాచింగ్. నేనేం తీసుకోలేదు నా కోసం. ఇప్పుడు నేను మ్యాచింగ్ చేసుకుంటున్నాను వెతుక్కొని. వేడి చికెన్ ఇడ్లీ మెత్తని ఇడ్లీ, వేడి చికెన్. క్లైమేట్ వెదర్ ఏమో వర్షం పడేలాగా లేదు, చూద్దాం ఏం జరుగుతుందో చెప్పలేంగా, వర్షాకాలం కాబట్టి. నిన్న వర్షం పడుతూనే ఉంది, షాపింగ్ ఏమీ ఆగలేదుగా. ఈరోజు కూడా అంతే, స్టార్ట్ చేసామంటే ఏమొచ్చినా ఆగేదేలే. తినేసాక లవ్లీకి తలస్నానం చేసి జుట్టారు పెట్టి అండ్ మేకప్ కూడా చేసాను. చెప్పాను కదండి టైం లేదు. యాక్చువల్లీ మేము 12కి అంతా బయలుదేరేసేయాలి. బట్ అందుకోసం అని చెప్పేసి ఇంట్లో హరి లేరు, కార్ వాష్ చేసుకోవడానికి బయట వెళ్ళిపోయారనమాట. తను ఉంటే కొంచెం తను ఒక పని నేను ఒక పని చేసుకునే వాళ్ళం. బట్ అన్నీ నేనే చేసుకోవాల్సి వచ్చింది. అక్కడ వెళ్ళి ప్యాకింగ్ చేసేసుకున్నాను ఏమేమి కావాలో. అక్కడ మర్చిపోతే మళ్ళీ ప్రాబ్లం కదా, అందుకని చెప్పేసి వచ్చేసి ఇంకా లవ్లీకి మేకప్ వేసాను అండ్ లంగావోని కట్టేశాను. ఈ శారీ అయితే నా దగ్గరదేనండి. బోల్డ్ అన్ని రివ్యూస్ మంచిగా వచ్చాయి అండ్ చాలా శారీస్ నేను సేల్ చేశాను. అవి వాటిలోనే లాస్ట్ మినిట్లో నేను ఇలా స్టిచ్ చేపించేసాను లంగావోని. యాక్చువల్లీ ఆన్లైన్లో తీసుకున్నాను, అదేం బారాలేదు. అందుకని చెప్పేసి ఇంక ఇలా అప్పటికప్పుడు స్టిచ్ చేపించి ఇంకా ఇలా మ్యాచ్ చేశాను. చాలా బాగా కుదిరింది అండ్ ట్రెడిషనల్గా దీంట్లో ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయండి. అవన్నీ కూడా నేను మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఒక 2-3 పిక్స్ అయితే పెట్టున్నాను, ఒకసారి చూసేయండి. లక్కీ అంటున్నాడు ఇక్కడ చాలా క్యూట్గా, చాలా బాగున్నావు లవ్లీ అని. ఆల్రెడీ లక్కీని రెడీ చేస్తాను. లక్కీనే ఇక్కడ షూట్ చేస్తాడనమాట. లవ్లీకి ఇంకా నేను హెయిర్ స్టైల్ వేస్తున్నాను. మేకప్ ఎలా చేశానని చెప్పి చాలామంది అడిగారు. అంటే చాలా బాగా వేశారు, మేకప్ ఆర్టిస్ట్ దగ్గర వేసుకున్నారేమో అనుకున్నాను అని కామెంట్లు చాలా పెట్టారు. డెఫినెట్గా నేను మళ్ళీ మీకు షేర్ చేస్తాను లవ్లీని ఇలా రెడీ చేసి మేకప్ ఎలా చేశాను ఏంటని చెప్పేసి. ప్రస్తుతానికైతే ఇంకా ఈ వ్లాగ్ చూడండి కంటిన్యూగా. అండ్ ఇలా వేసాను అన్నమాట, మెస్సీ బ్రైడ్ స్టైల్ వేసాను హెయిర్ స్టైల్. సవరం పెడదాం అనుకున్నా కానీ కుదరలేదు. పెట్టకపోవడం మంచిదైంది, ఎందుకంటే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేస్తాం కాబట్టి వాటికి కూడా మ్యాచ్ అయ్యేలాగా ఇంకా నేను చూసుకున్నాను అన్నమాట.
ఇంకిప్పుడు జ్యువెలరీ అవి పెట్టేసి రెడీ చేస్తున్నాను. ఇంకా నేను రెడీ అవ్వాలి. హరి వచ్చాక హరి రెడీ అవుతారన్నమాట. హడావిడి గందరగోళం అయిపోయిందండి బాబోయ్. 12కి బయలుదేరదాం అనుకుంటే 12:30 అయిపోయింది. అది తీసుకున్నా కదా వడ్డాను. హలో ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, ఇంకా రెడీ అవ్వలేదండి. నేను కొంచెం రెడీ అవ్వాలి. అండ్ ఇక్కడ చూడండి బుజ్జి తల్లి పాప రెడీ చేశాను, ఇంటి దగ్గర పడుకుని పోయింది. అండ్ హలో లక్కీ నాన్న, హాయ్. లక్కీని కూడా రెడీ చేసా. సన్షైడ్ లేకపోతే సార్ దూజాగూడ గ్రామ పంచాయతీ. ఈరోజు ఎండ వస్తుందని చెప్పాను వాళ్ళకి. ఇప్పుడే లంచ్ చేసాం, స్టార్ట్ అయ్యాం. బంగారు తల్లి, బంగారు కొడుకు. వేసుకున్నావా దండ? వేసుకోలేదా? Turn right. 200 meters. Your destination will be on the right. Yes. Left. మేము వచ్చేసామండి ఫైనల్ గా. మేము బుక్ చేసుకున్నది అయితే ఇదన్నమాట, నవాబ్ గార్డెన్స్. లొకేషన్ ఎలా ఉంది ఏంటి లోపల అంతా కూడా నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. చాలా బాగుంది, రివ్యూ కూడా బాగుంది. అండ్ ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్ ఉందన్నమాట. అంటే ఎవరైనా సరే హ్యాపీగా ఫోటోషూట్స్ చేయించేసుకోవచ్చు. సెట్స్ ఎలా ఉన్నాయి, ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఉన్నారు మొత్తం అంతా కూడా. మనకి ఇక్కడ ఏసీస్ ఉన్నాయండి, ఏసీ రూమ్స్ ఉన్నాయన్నమాట. ఈ విధంగా రూమ్స్ ఉంటాయి, కార్ పార్కింగ్ ఉంది. వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ మాకైతే ఈ రూమ్ అన్నమాట. రండి రెడీ అయిపోదాం. వాష్రూమ్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. పెద్ద మిర్రర్ ఇచ్చారు ఇక్కడ. రూమ్ కూడా బాగుంది. ఇక్కడ ఒక కాట్ వేసారు, ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు. ఇదేంటిది? కట్టను. ఓకే, ఏసీ కూడా ఉంది. రెడీ అవుతారండి.
ఫైనల్‌గా లవ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇంక పాపడ బిళ్ళ పెట్టేస్తున్నాను. ఇక్కడేంటంటే గ్లూ డ్రాప్ తోటి నేను స్టిక్ చేస్తున్నానన్నమాట. మాక్సిమం అన్నీ కూడా నేను అమెజాన్‌లోనే షాపింగ్ చేశానండి. ఆఫ్‌లైన్ కంటే కూడా ఆన్‌లైన్‌లోనే ఎక్కువ చూసి ఇంకా షాపింగ్ అయితే చేశానన్నమాట. వాటి వల్ల ఏంటంటే ఫోటోషూట్ అప్పుడు పిల్లలు అటు తిరిగినా, ఇటు తిరిగినా జ్యువెలరీ అనేది అటు ఇటు పడకుండా ఉంటది. మనం ఊరికి పద్దాక సర్దాల్సిన పని లేకుండా ఉంటదన్నమాట. అవి చక్కగా జ్యువెలరీ స్టిక్ అయిపోతాయి మంచిగా. గ్లూ డ్రాప్స్ అని మీరు అమెజాన్‌లో సెర్చ్ చేసినా దొరికేస్తాయన్నమాట. మొత్తానికి ఫైనల్‌గా ఇలా రెడీ చేసేసాను. హెయిర్ అయితే కొంచెం మళ్ళీ హెయిర్ స్ప్రే చేసి ఇంకా దాన్ని కొంచెం అడ్జస్ట్ చేశాను అన్నమాట. ఎంత బాగుందో కదా లవ్లీ. లవ్లీకి వేసిన మేకప్ ఎలా చేశారని చెప్పి ఏమేం ప్రొడక్ట్స్ యూస్ చేశారు ఇవన్నీ కూడా చాలామంది మెసేజెస్ పెట్టారండి. డెఫినెట్గా షేర్ చేస్తాను ఖచ్చితంగా. మళ్ళీ లవ్లీని రెడీ చేసైనా సరే ప్రొడక్ట్స్ అన్నీ మీకు చూపిస్తాను. ఆ రోజు నాకు హడావిడే ఉన్నింది, అందుకే ఇంక నేను చూపించలేకపోయాను అన్నమాట. మొత్తానికి ఇంకా లవ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇంక నేను కూడా రెడీ అయిపోయి ఫోటో షూట్‌కి అయితే వెళ్ళిపోదాం రండి. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఒక్కొక్క సెట్ అన్నీ కూడా చూడండి మీరు. టైమింగ్ అయితే చాలా కరెక్ట్ టైం అన్నమాట. అంటే మార్నింగ్ కవర్ చేసుకోవచ్చు అండ్ అంటే డేని కవర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ అండ్ నైట్ వ్యూ కూడా చాలా బాగుంది. మాకు 2 నుంచి 8 వరకు అన్నమాట మేము బుక్ చేసుకున్నది. బట్ మేము 2:30కి వెళ్ళాము అండ్ 3కి స్టార్ట్ చేసాములేండి. 8:30కి అంతా ఫినిష్ చేసుకొని వచ్చేసాము. కానీ చాలా వరకు కవర్ చేసామండి. ఎంత బాగుందో ప్లేస్ ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఫొటోస్ అయితే ఎంత బాగా వచ్చాయంటే మా కెమెరాలోనే బాగా వచ్చాయి. ఇంకా వాళ్ళ కెమెరాలో ఇంకెంత బాగా వచ్చాయో నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను మీకైతే. ఇంక ఇక్కడ స్టార్ట్ చేసాము.
నన్ను తీయండి. ఇక్కడ కూడా ఆపద్దు వీడియో. అక్కడ కూడా నేను దిగా ఇట్లా ఆగి తిరిగి వస్తా. ఫోటోనా? అయిపోయిందండి షూట్. ఇంకా కొన్ని బట్టలు మిగిలిపోయాయి, బట్ హ్యాపీ ఇంతవరకు. వర్షం మమ్మల్ని మధ్యలో డిస్టర్బ్ చేసింది కానీ మళ్ళీ ఇంక రాలే వర్షం కాబట్టి ఇంకా హ్యాపీగా తీసుకున్నాం షూట్. ఇంతవరకు అయితే ఫినిష్ చేసుకున్నాం ఎలా అనుకున్నాం అని. కాకపోతే నేను ఇంకొక 2 చీరలు తెచ్చుకున్నా కానీ కట్టుకోలే. లవ్లీ కూడా వేసుకున్నట్లేదు కొన్ని డ్రెస్సులు వేసుకోలే. లవ్లీ కూడా కొన్ని డ్రెస్సులు వేసుకోలే పాపం. కొన్ని వేసుకో. వర్షం రాకుండా ఉంటే అన్ని కవర్ చేసేస్తుంటాం. వర్షం ఒక హాఫ్ అన్ అవర్ హోల్డ్ చేసింది. హాఫ్ అన్ అవర్ 1 అవర్ వేస్ట్ చేసింది. హాఫ్ అన్ అవర్ వేస్ట్ చేసింది. ఆ హాఫ్ అన్ అవర్ మనం రావడం 2:30కి వచ్చాం. అవును 2:30 మనం ఒక 10-15 మినిట్స్ అయింది. హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిపోయింది. దానికి తోడు ఏంటంటే రాగానే కొంచెం బాగా లేట్ చేసాం. హరి మళ్ళీ టీకి అటు వెళ్ళిపోయారు, చాలాసేపు రాలే. మొత్తానికి అయిపోయిందిలేండి. ఈ డ్రెస్ వేసుకుందాం అనుకున్నా కానీ వేసుకున్నావు కదా? వేసుకోలేదా? వేసుకోలే. వేసుకొచ్చావు కదా, మర్చిపోయినట్టున్నావు. వేసుకొని రాలే. ఓకేనా? హలో ఫ్రెండ్స్, అయిపోయిందండి షూటింగ్ ఫైనల్లీ. 6 అవర్స్. మేము 2 to 8, బట్ మేము 2:30కి వచ్చాం, 8:30కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. హలో లక్కీ లవ్లీ, హ్యాపీనా? బాగా ఇబ్బంది పడిపోయారు. చాలా హ్యాపీ నన్ను ఫోటోలు తీసినందుక. మన మ్యారేజ్ అప్పుడు కూడా తీసుకోవాలి. మ్యారేజ్ అప్పుడు కూడా దిగలేదండి మేము అన్ని ఫోటోలు, అన్ని దిగాం అసలు. అవును హ్యాపీ, చాలా హ్యాపీ. ఇప్పుడే వేరే వాళ్ళు కూడా షూట్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. నిజంగానే చాలా బాగుందండి లొకేషన్. మీరు డెఫినెట్ గా టైం సరిపోదు, టైం సరిపోదు, షూట్ కి టైం సరిపోదు. అంత మంచి ప్లేసులు ఉన్నాయి, అన్ని సెట్స్ ఉన్నాయి అన్నమాట. చాలా రకాల సెట్స్ ఉన్నాయండి మనకు. ట్రెడిషనల్ గా అండ్ చాలా స్టైలిష్ గా. గార్డెన్ అయితే చాలా బాగుంది. డెఫినెట్ గా అందరు కూడా నవాబ్స్ గార్డెన్ కి వచ్చి తీసుకోవచ్చు మీరు. ఎందుకంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్ కే మనకు బోల్డ్ అన్ని సెట్స్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా వెంటనే బుక్ చేసుకోండి. వాళ్ళ డీటెయిల్స్ అన్ని కింద నేను మెన్షన్ చేస్తాను. చాలా బాగుందండి. డెఫినెట్ గా మీరు అందరు కూడా తీసుకోవచ్చు. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో మీరు ఎక్కడైనా చూస్తున్నట్లయితే కనుక వెడ్డింగ్ కానీ లేకపోతే దేనికైనా సరే, బర్త్డే పార్టీస్ కైనా లేకపోతే హాఫ్ సారీ అయినా ధోతి అయినా దేనికైనా సరే చాలా బాగుందండి. మనకు దగ్గర హైదరాబాద్ నుంచి 1 అవర్ మా ప్లేస్ నుంచి కూడా. సో హ్యాపీగా వచ్చేసి మనం బోల్డ్ అని పిక్స్ అయితే దిగొచ్చు అండ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ కి మనకు మంచి లొకేషన్ అయితే దొరికిందండి. మేము చాలా సెర్చ్ చేసిన తర్వాత ఫైనల్ గా మాకు ఇది సెట్ అయింది. నేను లలీలకి హ్యాపీ కదా, చాలా బాగున్నాయి. ఇంకొంచెం మేము ఎర్లీగా వచ్చుంటే ఇంకొన్ని కవర్ చేసేవాళ్ళం, బట్ మా ఫోటోగ్రాఫర్ ఇంకా చాలు, లొకేషన్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వచ్చేస్తుంది అన్నారు. ఇంకా అందుకని చెప్పి చీకటి అయిపోయింది. దానికి తోడు ఏంటంటే వర్షం పడిపోయింది మా దరిద్రానికి. ఇప్పుడు లాస్ట్ మినిట్ నేను అప్పటిగా చెప్పేది, ఇప్పుడు లాస్ట్ మినిట్. వర్షం కూడా లేదు, బాగా సహకరించింది. అవును, లోటస్ కూడా ఉంది, ఫ్లవర్స్ చాలా బాగుందండి. నిజంగానే మీరు ఈ వీడియో మొత్తం చూసుంటే మీకే అర్థమైపోతుంది. మేము అంతగా చెప్పక్కర్లేదు, నిజం చెప్పాలంటే. నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా ట్యాగ్ చేస్తాను. అలాగే ఈ ఫోటో షూట్ అనేది
నాకు మా తమ్ముడు ఇచ్చిన తర్వాత వీడియో అనేది నేను క్లియర్ గా పెడతా. బట్ ఈ రోజు అయితే మేము షూట్ ఎలా చేసుకున్నాం, ఫోటో షూట్ అనేది ఇంకా బ్లాగ్ అయితే షేర్ చేశాను. చూసారు కదా, నచ్చిందా మీకు? ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఎవరైనా ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ గానీ లేకపోతే దేనికైనా సరే ఫోటో షూట్ కోసం చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి హ్యాపీగా మీరు మీ మెమరీస్ ని క్యాప్చర్ చేసుకోండి. ఓకేనా, వెళ్ళిపోదాం రండి. బాయ్ చెప్పేసేయండి, వజ్జండి. వెళ్ళడానికి 1 అవర్ పడుతుంది. లక్కీగా పిల్లలకి రేపు హాలిడే. హరి గారు హ్యాపీ? నీకు ఆఫీస్ ఉంది, మా ముగ్గురికి హాలిడే. నువ్వు వర్క్ ఫ్రమ్ హోమే కదా మరి. మా పిల్లలు బాగా అలసిపోయినందుకు నేను ఎటు పంపించేదాన్ని కాదు, కానీ లక్కీగా హాలిడే వచ్చింది. రాబోతు తల్లి, నీ చైన్ ఎక్కడ మిస్ అయింది అనేది అర్థం కావట్లేదు నాకు. గోల్డ్ కాదు, జీన్స్ మీదకి వేసుకోవడానికి లాస్ట్ లో అది తీసుకున్నా ఒకటి మిస్ అయింది. మిగిలిన అన్ని వేసా, ఇంట్లో పడేసా. ఒక డ్రెస్ వేసుకోలేకపోయింది, అది హల్దీ రోజు వేస్తాలే. 2 డ్రెస్సులు న్యూవి తీసుకున్నాం కానీ వేయలేకపోయినా. నీకు కూడా నాన్న బ్లాగ్ నచ్చిందా మీకు? లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. దారిలో ఆగి చాయ్ తాగుతున్నామండి, లేకపోతే బుర్ర హీట్ ఎక్కిపోయినట్టు. పొద్దున్నుంచి డ్రెస్సులు మార్చుకోవడం ఇలా అంటే ఫుల్ బిజీ ఉన్నాం కాబట్టి చాయ్ కావాలన్నమాట. చాయ్ లేకపోతే అస్సలు ఇంకా కుదరదు. అందుకే ఇంకా తాగేసాం చాయ్ మధ్యలో ఆగి. ఇంకా డిన్నర్ వచ్చేసి ఇంటికి వచ్చి దోశ వేసుకొని తిందామని చెప్పి డిసైడ్ చేసుకున్నాం అన్నమాట. ఇంట్లో ఎందుకు దోశ బ్యాటర్ ఉంది, దానికి తోడు ఏంటంటే చికెన్ చేసేసి ఉంచాం కదా, అది వేస్ట్ అయిపోతుంది. బయట తినడం ఎందుకులే అని చెప్పి మధ్యాహ్నం కూడా బయటే తిన్నాం కదా, అందుకని ఇంకా దోశ వేసుకొని చికెన్ వేడి చేసుకొని తిన్నాం అన్నమాట. ఇది ఇవాళ వ్లాగ్. ఫోటోషూట్ అయితే చాలా బాగా వచ్చింది. అన్ని ఫొటోస్ నేను వచ్చిన తర్వాత మళ్ళీ నేను మీకు షేర్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇంకా ఫోటోషూట్ వ్లాగ్ అయితే చూసారు కాబట్టి కంపల్సరీ లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫంక్షన్ డేట్ ఎప్పుడని అడుగుతున్నారు, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ ఇన్విటేషన్ కూడా ఇస్తాను ఖచ్చితంగా. అందరు రావాలి, వీలు పడితే కంపల్సరీ. థ్యాంక్ యూ.